ఓకే Sir, good afternoon all of you. Respected MP sir, RDSS scheme की భాగంగా డిస్కస్ చేసుకుంటాకి ఈరోజు ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డిఎస్ఎస్ అనేది ముఖ్యంగా పవర్ సెక్టర్లో మినిస్ట్రీ ఆఫ్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్ట్రెంథన్ ఆఫ్ ద నెట్వర్క్ మన రూరల్ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ సర్వీసులు లో వోల్టేజ్ లేకుండా 3-phase లైన్ అంతా కొత్త డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఏరియా అండ్ ఓవర్లోడ్ ఫీడర్స్ ఏదైతే ఉన్నాయో మన సబ్స్టేషన్లో ట్రిప్ అయిపోతే ఎక్కువ ఇంటరప్షన్స్ ఉన్నాయి వాటిని తగ్గించడానికి ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం. మనం లాస్ట్ టైం రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా వరకు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఇంకా మనం కొన్ని చేయాల్సింది ఉంది ఈ ఏరియాలో, పర్టికులర్గా జంగారెడ్డిగూడెం అండ్ కామరకోట ఏరియాలో ఇంకా చేయవలసింది ఉంది సార్. అవన్నీ కూడా యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. ప్రధానంగా మీ యొక్క అనుమతితో ఇక్కడ ఎల్లంటిపేట ఆ 2 ఏరియాలో కొంచెం స్లాక్నెస్ ఉంది సార్. అది దాన్ని చేయగలరు. దిస్ ఈజ్ మండల వైజ్ సార్. కింద కాన్స్టిట్యూన్సీ వైజ్ ఇది మండల వైజ్. మండల వైజ్ చూసినట్లయితే ఏలూరు మండల్ 6కి 5 కంప్లీటెడ్ సార్. పెద్దపాడు 4కి 4 కంప్లీటెడ్. పెద్దవేగి 45కి 31. ఇక్కడే కొంచెం పెద్దవేగి మండలంలో కొంచెం తక్కువ ఉంది. ఫీడర్స్ టు బి టేకెన్ అప్ ఉంది సార్ ఈ ఏరియాలో. అండ్ కాన్స్టిట్యూన్సీ వైజ్ డివిజన్ వైజ్గా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇది ఏం టేకప్ చేయలేదు. 7 ఉంది అక్కడ ఎవరో కూడా ఈ ఆర్డిఎస్ఎస్ కాంట్రాక్ట్. అండ్ జీలిమల్లి 13కి 7 6 టు బి టేకెన్ అప్ సార్. కోయిలగూడెం 21కి 19 వర్క్ కంప్లీట్. అట్లా గోపాలపురం ద్వారకా మండలం సార్ హైయెస్ట్ అక్కడ ఎక్కువ 41కి 38 కంప్లీట్ చేయడం జరిగింది సార్. 93% కంప్లీట్ అయింది. అండ్ 33% టోటల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. రిపోర్ట్ సబ్మిట్ యాక్షన్ తీసుకోమంటున్నాను. మాకు రిపోర్ట్తో పని లేదు. మాకు యాక్షన్ వాళ్ళ డబ్బులకి రీపేమెంట్ చేస్తూ ఎవరు కట్టారో వాళ్ళకి ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని అడుగుతాం. ట్రాన్స్ఫార్మర్ల యొక్క దిమ్మలు నా కార్యకర్తలతో ఏలూరు జిల్లాలో ఇవన్నీ కాదు మాకు కావాల్సింది. ఉన్న దాని ప్రకారం ఎందుకు చేయలేదు? ఓకే చేశారు. మా నియోజకవర్గంలో అప్పుడు మీరు లేదు కాదా సార్? మన ఆర్డిఎస్ఎస్ అయితే ఒకటే కాంట్రాక్ట్ సార్. ఒకటే కాంట్రాక్ట్ ఎంటైర్ సర్కిల్ అంతా జిల్లా అంతా అంటే నార్మల్గా రూల్ ప్రకారం ఒక్కరికే ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఎక్కువ కాంట్రాక్టర్ కూడా ఉండొచ్చు. ఓన్లీ వన్. ఆ కాంట్రాక్టర్ ఏమీ పని చేయడం లేదు. కల్పిస్తాం. మరి రిక్వైర్మెంట్ అంతా కూడా వీళ్ళు పుట్టిన మీటింగ్స్ అన్నీ పంపిస్తాం సార్. కలెక్టర్ త్రూగా పంపిస్తాం సార్. మాకు కొంచెం కన్సిడరేషన్ చేయండి సార్. కొంచెం ఏదో పార్లమెంట్లో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా మండలాల్లో సబ్స్టేషన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సార్. ఇంకొక 4 కూడా పెడుతున్నట్లున్నాం సార్. 4 కూడా ఉన్నాయి. అవి కూడా చింతలపూడి. ఇంకోటి సబ్స్టేషన్స్ ఏంటంటే సార్ ఇక్కడ ఇంకా కొంచెం ఉంటుంది ఫ్యూచర్లో. అలాగే 33 kV లైన్లో 200 kilometers రిక్వైర్మెంట్ ఉంది మేడం. టోటల్ రిక్వైర్మెంట్ మీరు నెక్స్ట్ ఫేజ్లో ఉన్నా కానీ ఆ రిక్వైర్మెంట్ మాకు పెట్టగలిగితే ఆల్మోస్ట్ అన్ని లైన్స్ కూడా కవరప్ చేయగలుగుతాం. ఇక్కడ దిందలూరు నుంచి చింతలపూడి ఆ పోలవరం అంతా కంప్లీట్ అవుతుంది. అంటే ఫేజ్ ఇప్పుడు డ్రైన్ ప్రాజెక్ట్ కాబట్టి 11 kV మనం ఒక 2004 మనం ప్రపోజ్ చేసాము. 33 kV 599 ప్రపోజ్ చేసాము. కొన్ని శాంక్షన్లు ఇప్పటివరకు కూడా రాలేదు సార్. ఎస్పెషలీ ఉంగటూరు కాన్స్టెన్సీ, దిందలూరు మండలము, కొన్ని ఇంకా కైకారం అని కొన్ని మండలాల్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది సార్. మేము సర్వే చేసి మళ్ళీ ఇప్పుడు కొన్ని పెట్టున్నాం, ఇంకా కొన్ని పెడతాం సార్. కొంచెం ఆ ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా కొంచెం శాంక్షన్ ఇస్తే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది సార్. అది రీజనల్గా కవరప్ అవుతుంది. అంటే ఇంక నెక్స్ట్ టైం ఆప్షనల్గా వచ్చినప్పుడు ఇంక ఇది రిక్వైర్మెంట్ మేడం. మాకు రిక్వైర్మెంట్ టోటల్గా ఆ కవరింగ్కి. ఈ
లైన్స్ వాళ్ళ చెట్ల మీద నుంచి పోతున్నాయి, వాళ్ళు ఏదైనా కోసుకోవాలన్నా కూడా ఈ లైన్లలో చాలా పవర్ ఇదైపోయి విపరీతంగా ప్రాబ్లం వస్తుంది సార్. మాకు రిక్వైర్మెంటే చాలా ఉంది. పెయింట్ సార్ ఆల్మోస్ట్ 2000 ఎంత ఉంది కప్పు సార్. మన ఆర్డిఎస్ఎస్ అయితే ఒకటే కాంట్రాక్ట్ సార్. ఆర్డిఎస్ఎస్ ఒకటే ఒకటే కాంట్రాక్ట్ ఎంటైర్ సర్కిల్ అంతా జిల్లా అంతా కూడా. అంటే నార్మల్గా రూల్ ప్రకారం ఒక్కరికే ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఎక్కువ కాంట్రాక్టర్ కూడా ఉండొచ్చు. ఓన్లీ వన్. ఓన్లీ వన్. ఆ కాంట్రాక్టర్ ఏమీ పని చేయడం లేదు.